రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేట్ మార్కెటింగ్ విధాన పత్రాలను దగ్ధం చేశారు. పైకి ఓ సాగర్ భాయ్ నరేంద్ర మోడీ పాలసీ నశించాలి, రైతాంగ వ్యతిరేక మోడీ విధానాలు. ఈ సందర్భంగా ఏఐపీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాము, ఎస్కేఎం నాయకులు టి సాగర్, పశ్య పద్మ తదితరులు ప్రసంగించారు. రైతాంగం దాదాపుగా వ్యవసాయంపై ఆధారపడుతున్నటువంటి ప్రజానీకం ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈ దేశంలో చాలామందికి తిండి దొరకగలుగుతున్నది. తిండి తినడానికి కారణమైనటువంటి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే ఆత్మహత్యల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా 3-4 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది అనే సంగతి నరేంద్ర మోడీ గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి లిబరలైజేషన్ విధానాల వల్ల ఈరోజు దేశంలో చాలామందికి ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి అప్పులలో పడి ఆత్మహత్యలను చంపుకోలేక రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వాలు గుర్తించలేని పరిస్థితి ఎందుకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీరు తెచ్చినటువంటి 3 చట్టాలు అవి రైతు విద్రోహమైనటువంటివి, దేశ ప్రజలకు వ్యతిరేకమైనటువంటివి. వాటిని ఉపసంహరించుకోవాలని దాదాపుగా సంవత్సరం పైగా ఉద్యమాలు చేసిన ఫలితంగా ఒకవైపు ఉపసంహరించుకొని మళ్ళీ దొడ్డిదారిన ఈరోజు మార్కెట్ విధానాన్ని రూపొందించి అదే వాటిని దొడ్డిదారిన అమలు చేసే కూరుకోవడం అనేది ఇది సరైన విధానం కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఇది కావాలి అని చెప్పి సుదీర్ఘంగా అది పోరాడుతున్నారు, అడుగుతున్నారు. ఈ రకంగా అడుగుతున్నటువంటి సందర్భంలో వాటిని ఎందుకు పట్టించుకోకుండా మీరున్నారు? ఈ దాన్ని మీరు ఒకవైపు చూడాలని చెప్పి జమ్మూ బోర్డర్లోనికి ఢిల్లీలోనికి వస్తున్నటువంటి రైతాంగాన్ని ఆపి వాళ్ళ పైన లాఠీ చార్జీలు చేసి బాష్పవాయు గోళాన్ని ప్రయోగించి దాదాపు 110-115 మందిని ఈరోజు లగ్జర్ జైళ్లలో ఉంచినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇది చాలా తప్పుడు విధానం. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా జగత్ సింగ్ దల్లేవాలే ఈరోజు అక్కడ దాదాపు 26 రోజులుగా ఈరోజు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఆమరణ దీక్షకు పూనుకున్న ఆయన్ని రక్షించవలసింది పోగా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ దాన్ని కొనసాగిస్తూ పోవడం అంటే ఏంది? రైతాంగ ఉద్యమాన్ని అంటే పాశవికమైనటువంటి పద్ధతులు అణచివేయటం, కనీసం మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనకు దాన్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉండడం అంటే చనిపోని అని చెప్పి మీరు చూస్తూ ఊరుకున్నామా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసం అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఈ మార్కెట్ విధానాల్ని కొత్తగా రూపొందిస్తూ పార్లమెంట్లో పెట్టబోతున్నటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో వాటిని ఉపసంహరించుకోవాలి. అదే రకంగా రైతులతో చర్చలు జరపాలి. వీటికి మీరు వాగ్దానం చేసిండ్రు. రైతులందరూ కూడా మీ దగ్గర మాట్లాడే సందర్భంగా చెప్తున్నటువంటి ఈ పద్ధతిని కూడా మీరు పక్కకు పెట్టడం అంటే ఈ సరైన విధానం కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ దేశంలో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా జనమంతా కూడా రోడ్లపైకి వచ్చి తెలియజేస్తున్నటువంటి నిరసన ఇదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకొని పోవడానికి కోసం లేదా దేశ ప్రజలందరినీ కూడా అల్లకల్లోలం చేస్తున్నటువంటి విధానాలకి మీరే కారణమవుతారని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.